నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మనాయుడి పేరు చెబితే పల్నాటి వీర చరిత్ర గుర్తొస్తుంది, చాపుకూడు సిద్ధాంతం గుర్తొస్తుంది, సమతావాదం గుర్తొస్తుంది. కానీ బొల్లా బ్రహ్మనాయుడి పేరు చెబితే భూ కబ్జాలు గుర్తొస్తాయి, ల్యాండ్ సెటిల్మెంట్లు గుర్తొస్తాయి, భూదందాలు గుర్తొస్తాయి. బ్రహ్మనాయుడి పేరుకే మచ్చ తెచ్చాడు ఈ భూ బకాసుడు. అందుకే వినుకొండ ఎమ్మెల్యేను అక్కడి ప్రజలంతా ముద్దుగా బొల్లా భూ బకాసుడని పిలవడం కద్దు. వినుకొండ మండలం జాలలపాలెం వద్ద బ్రాహ్మణపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 175 ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జా ఒక ఉదాహరణ మాత్రమే. పల్నాడు జిల్లాలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ ఇది. భారీ భూ కుంభకోణం. మూల్పూరి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వద్ద 375 ఎకరాలు కొనుగోలు చేసినట్లు చూపి అందులో 175 ఎకరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించేశాడు. జగనన్న కాలనీల పథకాన్ని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు మింగేశాడి పల్నాటి బకాసురుడు. ఎకరం 4,20,000కే కారు చౌకగా రైతుల వద్ద 100 ఎకరాలు కొని ప్రభుత్వానికి ఎకరం 18 కోట్లకు అమ్మి అటు రైతులకు టోపీ పెట్టాడు, ఇటు ప్రభుత్వానికి బూడి కొట్టాడు. రెవెన్యూ రికార్డులను పెద్ద ఎత్తున తారుమారు చేశాడు. ఉన్న రికార్డులను గల్లంతు చేశాడు. లేని రికార్డులను పుట్టించాడు. పాత తేదీలతో దొంగ సంతకాలు పెట్టించాడు. ఫేక్ పత్రాలు పుట్టించాడు. ప్రభుత్వ భూములనే ప్రభుత్వానికి అమ్మి 100 కోట్లు కాజేసిన అవినీతి అనకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. జాలలపాలెం భూ కబ్జాల భాగోతం పరిశీలిస్తే సర్వే నెంబర్ 60/2లో 12.52 ఎకరాలు, సర్వే నెంబర్ 113/2Cలో 36.36 ఎకరాలు కుంట భూములే, సర్వే నెంబర్ 59లో 1.5 ఎకరాలు వాగు పోరంబోకు, సర్వే నెంబర్ 71లో 1.30 ఎకరాలు, సర్వే నెంబర్ 69లో 2.50 ఎకరాలు వాగు పోరంబోకు భూములే, సర్వే నెంబర్ 68/1లో 10.14 ఎకరాలు చెరువు పోరంబోకు కాగా, సర్వే నెంబర్ 60/16లో 80.65 ఎకరాలు అటవీ భూమి, సర్వే నెంబర్ 60/4లో 4 ఎకరాలు, సర్వే నెంబర్ 60/6లో 7 ఎకరాలు, సర్వే నెంబర్ 60/9లో 3.5 ఎకరాలు అటవీ భూములే, సర్వే నెంబర్ 60/11లో 3 ఎకరాలు కొండ పోరంబోకు ఉంటే, సర్వే నెంబర్ 60/13లో 3 ఎకరాల కొండబాగు, సర్వే నెంబర్ 67లో 2.68 ఎకరాలు మంద పోరంబోకు, సర్వే నెంబర్ 111లో 4.90 ఎకరాలు శ్మశాన వాటిక. ఇంకా ఇలా అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ 375 ఎకరాల్లో 175 ఎకరాల ప్రభుత్వ భూమిని కొండ పోరంబోకు, వాగు పోరంబోకు, మంద పోరంబోకు, అటవీ భూమి, శ్మశాన వాటిక చెరపట్టిన పల్నాడు భూ బకాసురుడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ భూములనే కాదు, ఈ భూముల్లోని ఎర్రచందనంపై కూడా కన్నేశాడి బకాసురుడు. దీనిపై స్థానిక రైతులు, జాలలపాలెం గ్రామస్తులు హైకోర్టుకు వెళ్లగా బొల్ల భూ కబ్జాల నిగ్గు తేల్చమని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ 375 ఎకరాల్లో 175 ఎకరాలు ప్రభుత్వ భూములేనని రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. కానీ ఇప్పటికీ ఫిజికల్ గా ఆ భూములు ఎక్కడెక్కడ ఏ స్థితిలో ఉన్నాయో తేలలేదు. అవన్నీ ఇప్పటికీ బొల్లా బకాసుడి చెరలోనే ఉన్నాయి. మొత్తం కొండ పోరంబోకు, వాగు పోరంబోకు, మంద పోరంబోకు, అటవీ భూమి, శ్మశాన వాటిక ఇవన్నీ RSR దాఖలా పాత అడంగల్ గతంలో 22A రికార్డుల్లో ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయి. కానీ వాటి హద్దుల్ని చెరిపేశాడు. రికార్డులన్నీ గల్లంతు చేశాడు. ఆధారాలన్నీ మాయం చేశాడు. కొత్త రికార్డులను పుట్టించాడు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వేను అడ్డం పెట్టుకొని అందులో కొంత భూమికి LP నెంబర్లు ఇచ్చి తప్పుడు రికార్డులను సృష్టించాడు. తన కంపెనీ పేర్లతో శ్రీవత్స ఫుడ్ పార్క్ లిమిటెడ్, ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ పేర్లతో ఈ ప్రాంత భూములన్నింటికీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను చేయించేశాడు. ఆ డాక్యుమెంట్లు చూస్తేనే బొల్లా భూభాగోతం బట్టబయలవుతోంది. ఎమ్మెల్యే కంపెనీలపై రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లను, వాటి ఈసీలను, గత రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే బొల్లా భూ కబ్జాల భాగోతం తెలిసిపోతుంది. ఒక్క జాలపాలెం పరిసరాల్లోనే కాదు, మొత్తం వినుకొండ నియోజకవర్గాన్నే చెరపట్టాడి పల్నాడు రావణాసురుడు. వేలాది ఎకరాలను ఆక్రమించేశాడు. తన కంపెనీల పేరిట దొంగ రిజిస్ట్రేషన్లను చేయించేశాడు. తప్పుడు రికార్డులు పుట్టించాడు. పల్నాడు జిల్లాలోనే అతిపెద్ద అనకొండగా మారాడు. ప్రభుత్వ భూమినే ప్రభుత్వానికి అమ్మిన ఘనాపాటి బొల్ల. వ్యవసాయ భూమినంతా వ్యవసాయేతర భూమిగా మార్చుకొని తన భూములకు విలువలు పెంచుకొని వాటన్నింటినీ పరిశ్రమల శాఖకు అమ్మి 100 కోట్లు సొమ్ము చేసుకున్న రాజకీయ తిమింగళం బొల్ల. పైకి మాత్రం బింకంగా 1 సెంటు 1 అంగుళం కబ్జా చేశానని నిరూపించగలరా అని సవాళ్లు విసురుతాడి ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఆధీనంలో ఉన్నవి
ప్రభుత్వ భూమేనని ప్రతి ఒక్కరికి తెలుసు, ఆక్రమించాడని తెలుసు. కానీ అతనికి ఎదురు వెళ్లే ధైర్యం రెవెన్యూ వాళ్ళకే కాదు, పోలీసులకు లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంతకాలం తననెవ్వరూ ఏమీ చేయలేరు అనేదే అతని ధీమా. తన అవినీతిని ప్రశ్నిస్తే వాళ్లపై తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో, దాడులు, దౌర్జన్యాలతో వినుకొండలో ఈ 5 ఏళ్లలో దమనకాండకు పాల్పడ్డాడు. రాబోయే ఎన్నికల్లో బొల్లా బాధిత ప్రజలంతా ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించడం ఖాయం. బకాసుర పాలన అంతం చేయడమే తథ్యం.